వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. ఈ రోజుతో మన ఆఫర్ అనేది ముగుస్తుంది. ఎవరైతే 49 రూపీస్తో పర్చేజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ 3 months వరకు మేము క్లాసెస్ ఇస్తాం. 3 months వరకు క్లాసెస్ ఇస్తాం. ఈరోజు మార్నింగ్ ఒక 11 వరకు అయితే ఈ ఆఫర్ ఇస్తాం. ఇంకా మీకోసం మాత్రమే మార్నింగ్ 11 వరకు ఈ ఆఫర్ ఇస్తున్నా. సో ఏఆర్ లాజిక్స్లో మీరు గనక స్పెషల్ ఆఫర్ ఎనీ కోర్సెస్ 49 రూపీస్ ఓన్లీ 3 days, ఆల్రెడీ 27, 28, 29 డేట్ కూడా అయిపోతుంది. సో కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 3 months. మన దగ్గర రెగ్యులర్గా క్లాసెస్ అప్లోడ్ చేస్తాం. ఇంగ్లీష్కు రాంబాబు సార్ అని మనకు రాబోతున్నాడు. సండే రోజు దాదాపుగా ఒక 5 hours అన్న వీడియోస్ ఉంటాయి. దాదాపుగా ఒక 3 నుంచి 4 chapters కంప్లీట్ చేసే విధంగా రికార్డింగ్ చేస్తున్నాం. సో మీకు ఇంగ్లీషు కనివిని ఎరగని రీతిలో క్లాసెస్ ఉంటాయి. చాలా సీనియర్ మోస్ట్ మాకు 2007, 2009 పీరియడ్లోనే చాలా ఫేమస్ సారు. సో ఆ సార్ తోటి మీకు గ్రామర్ పార్ట్ మొత్తం చెప్పించడం అనేది జరుగుతుంది. సో అప్పుడప్పుడు మధ్యలో శ్రీనివాస్ సార్ వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి. మనకు ఎక్కువ మోతాదులో రాంబాబు సార్ క్లాసెస్ ఇంగ్లీష్ ఉంటాయి. మీకు మ్యాథ్స్ క్లాసెస్ కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఈజీగా, నిదానంగా, స్లోగా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్లో టెక్స్ట్ బుక్ను ఓపెన్ చేస్తూ డిస్కషన్ చేస్తూ విత్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. చాలామంది నాకు కామెంట్ చేస్తారు తెలుగు మీడియంలో చేయండి అని. సో ఖచ్చితంగా తెలుగు మీడియంలో చేద్దాం, ఇంగ్లీష్ మీడియంలో చేద్దాం. ఇద్దరిని బేస్ చేసుకొని చాప్టర్ వైజ్గా ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ని అన్నిటిని బేస్ చేసుకొని మనం ముందుకు ప్రయాణం చేద్దాం. ఈ ఆఫర్ వచ్చేసి ఈ రోజుతో ముగుస్తుంది. సో ఇంకెవరైనా పర్చేజ్ చేసుకోకుంటే మీరు వెంటనే పర్చేజ్ చేసుకోండి. తర్వాత మీరు ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం ఉండదు. సో ఇది ప్రజెంట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం నాన్ మ్యాథ్స్ వాళ్ళ గురించి మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ట్రిగోనోమెట్రీ చాప్టర్స్ ఎవరైతే ఎస్ఏకి ప్రిపేర్ అవుతుండ్రో మ్యాథ్స్ వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. మీకు త్వరలోనే బయోసైన్స్ క్లాసెస్, సోషల్ క్లాసెస్ వస్తాయి. ఇక్కడ మనం నాన్ మ్యాథ్స్ వాళ్ళ గురించి ఒక 5 minutes or 10 minutes వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, చాలామంది కొన్ని గుర్తుపెట్టుకోండి. A+A ఏమవుతుంది, ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ టోటల్గా 2 terms ఉన్నాయి. ప్లస్ మైనస్లు అనేటి టర్మ్స్ని డిసైడ్ చేస్తాయి. ఇక్కడ టోటల్లీ దేర్ ఆర్ 2 terms అని చెప్తాం. ఇక్కడ మొత్తానికి ఎన్ని పదాలు ఉన్నాయంటే 2 పదాలు ఉన్నాయి. ఆ 2 పదాలను ఏమని రాయాలంటే 2A అని రాయాలి. ఎప్పుడైనా ఏమని రాయాలి, 2A అని రాయాలి. సో లేదు నేను ఇట్లా రాస్తా అంటే కొందరు చాలామంది ఇట్లా రాస్తారు. ఇట్లా రాస్తే దానికి ఇంటూ మార్క్ అని పెడతాం. సో దాన్ని ఏమని పెడతాం, ఇంటూ మార్క్ అని పెడతాం. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. A+A ఎన్ని పదాలు ఉన్నాయి, 2 పదాలు ఉన్నాయి, 3 పదాలు ఉన్నాయి, 4 పదాలు ఉన్నాయి, 5 పదాలు ఉన్నాయి. పదాలు సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు పవర్లో పెట్టొద్దు. ఇక్కడ పవర్లో పెట్టొద్దు. చూడండి సెకండ్ వన్ చూడండి, A+A ఏమని పెట్టాలి, ఏలు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి 4A అని రాయాలి. 4A అని రాయాలి. ఎన్ని పదాలు ఉన్నాయి, ఇక్కడ 4 పదాలు ఉన్నాయి. దేర్ ఆర్ హ్యావింగ్ టోటల్లీ 4 terms అని చెప్తాం. సో ఈ విధంగా మనం రాయాలి. థర్డ్ వన్, ఇప్పుడు A × A అని రాస్తున్నా. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయనే విషయాన్ని చెప్పండి, చూద్దాం ఒకసారి. A × A ఓన్లీ ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయంటే ఓన్లీ ఒక పదం మాత్రమే ఉంది. ప్లస్ మైనస్లు ఉన్నప్పుడు ఈ టర్మ్స్ని డిసైడ్ చేస్తాయి, పదాలను విభజిస్తాయి. ఇంటూ అనేది పదాలను విభజించదు, డివిజన్ అనేది కూడా పదాలను విభజించదు. సో ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే దెర్ ఆర్ ఓన్లీ 1 terms అని చెప్పాలి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఓన్లీ 1 term. దాన్ని ఏమని రాయాలి, A² అని రాయాలి. ఎప్పుడైతే సింగిల్ టర్మ్స్ ఉంటాయో దాన్ని పవర్లోకి రాస్తాం.
ఇప్పుడు సపోజ్ ఇట్లా చూడండి, ఫోర్త్ వన్ ఏ ఇంటూ ఏ ఏమని రాస్తాం, ఏ క్యూబ్ అని రాస్తాం. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయంటే టోటల్లీ దేర్ ఆర్ 3 టర్మ్స్ అని చెప్తాం. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్. దాన్ని ఏమని రాస్తాం, ఏ పవర్ 3 అని రాస్తాం. సపోజ్ ఇప్పుడు ఇట్లా రాసిన అనుకోండి, ఏ ప్లస్ ఏ అని రాసిన, మళ్ళీ ఇట్లా బ్రాకెట్ పెట్టేసి బి ప్లస్ అని రాసిన. ఇలాంటి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్లో ఏదన్నా ఒక బ్రాకెట్ని దీన్ని కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఈ బ్రాకెట్లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఎన్ని పదాలు ఉన్నాయి, 3 పదాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమని రాయాలంటే 3a అని రాయాలి. తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఎన్ని పదాలు ఉన్నాయి, ఇక్కడ కూడా 3 పదాలే, 3b అని రాయాలి. ఇప్పుడు దీనికి ఏ సంబంధం ఉంది, ఏ రిలేషన్ ఉంది అంటే ఇంటూ రిలేషన్ ఉంది, గుణాకార రిలేషన్ ఉంది. కాబట్టి 3 3 ఎంత 9. ఏ ఇంటూ బి ఏమవుతుంది, డిఫరెంట్ పదాలు ఉన్నప్పుడు వాటి లబ్ధమే అట్లనే రాసేయాలి, ఏబి అని అదే విధంగా రాసేయాలి. ఈ విధంగా రాస్తే దీని యొక్క కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ప్రతిదీ మనం డిస్కషన్ చేయాలి. 2a ప్లస్ 3b, అలాగే a ప్లస్ బి, ఇట్లా రాసి వీటిని ఎట్లా సింప్లిఫికేషన్ చేయాలి, ఇలాంటి వాటన్నిటి గురించి మనం కులంకషంగా, నిదానంగా, స్లోగా ప్రతిదీ అర్థం చేసుకొని సింప్లిఫికేషన్ చేసే ప్రయత్నం చేయాలి. చూడండి, ఇంకా కొన్ని 1/a అని ఉంది. ఈ 1/aను ఏమని రాయొచ్చు, ఏ పవర్ -1 అని రాయొచ్చు. ఏ పవర్ ఏమని రాయొచ్చు, -1 అని రాయొచ్చు. అదే ఏ పవర్ -1 ఏమని రాయొచ్చు, 1/a అని రాయొచ్చు. ఈ విధంగా ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఇట్లా ఉంటాయి, ఏ పవర్ ఎన్ అయితే ఏమవుతుంది, ఏ పవర్ m ప్లస్ ఎన్ అని ఇట్లా చాలా ఉంటాయి. వీటన్నిటి గురించి మనం డిస్కషన్ చేయాలి. ఓకే, సో ఏ పవర్ ఎన్ ఇట్లా ఉంటుంది. అప్పుడు ఏమని రాయాలి, ఏ పవర్ ఎన్ ప్లస్ ఎన్. దీనికి ఏమైనా వేరియేషన్ ఉందా, అలాంటివన్నీ డిస్కషన్ చేయాలి. కంప్లీట్గా మనం 1 by 1, డే 1, డే 2, డే 3 ఇలా డైలీ ఒక 30 minutes వీడియో పెడతాను. ఆ వీడియోని మీరు నిదానంగా అర్థం చేసుకుంటూ, నేను కూడా నిదానంగానే చెప్తాను. బేసిక్ నుంచి మనం నేర్చుకుందాం. ఫస్ట్ ప్రతి ఒక్కరికి ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ అండ్ ఎల్సిఎం అంటే కాసాగు, లీస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య గుణాకారం, ఈ విషయాలను మంచిగా అర్థం చేసుకున్న తర్వాతనే మీరు సిలబస్లో అడుగు పెడితే మీరు ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతారు. సో ప్రతిదీ మనం బేసిక్ నుంచి డిస్కషన్ చేద్దాం. సండే రోజు దాదాపుగా ఎక్కువ వీడియోస్ పెడతాం. ఆ రోజు హాలిడే కాబట్టి సండే రోజు ఎక్కువ వీడియోస్ పెట్టి అప్లోడ్ చేస్తాం. ఇంకెవరైతే పర్చేజ్ చేసుకోలేరో వాళ్ళు వెంటనే పర్చేజ్ చేసుకోండి. మన యాప్ ద్వారా మీకు ఎలాంటి నష్టం ఉండదు. తక్కువ ప్రైజ్లోనే నాన్ మ్యాథ్స్ వాళ్ళని బేస్ చేసుకొని సపరేట్గా క్లాసెస్ ఇస్తున్నాం. నాతో పాటు ఇంకొక సార్ కూడా ఉన్నాడు. సార్ కొద్దిగా పాటు చెప్తాను, నేను కొద్దిగా పాటు చెప్తాను. మొత్తం మీద మీ సిలబస్ను ఒక 30 days టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఇంకెవరైనా పర్చేజ్ చేసుకోనుకుంటే రేపు మార్నింగ్ 11 వరకు పర్చేజ్ చేసుకోండి. తర్వాత ప్రతిరోజు మేము వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీరు వాటిని చూసి మీ స్కోర్ను ఎక్కువ పెంచుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.